సంఘం ఐక్యత, నాయ బ్రాహ్మణ సంఘం ఐక్యత, నాయ బ్రాహ్మణ సంఘం ఐక్యత. అయ్యా, రేపు డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం రోజున ధర్నా చౌకాడ, ఇందిరా పార్క్ ధర్నా చౌకాడ మా సమస్యల మీద, మా యొక్క జీవన ఉపాధి గురించి, మా వృత్తి మీద గత ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చి మా షాపుల పక్కన షాపులు పెట్టి మనలను చాలా ఇబ్బందికరంగా మా షాపులు తీసేసి వేరే వేరే పనులకు పోవడం జరుగుతుంది. అందు గురించి మా వృత్తి మాకే కావాలి, మా జీవం మాకే కావాలి. అయ్యా, మానవ జన్మ ఎత్తి నుంచి మానవ జన్మ ఎండయ్యే వరకు నా నాయ బ్రహ్మ సోదరులే ఉంటారన్న. ప్రతిదానికి బిడ్డ పుట్టిన కాడి నుంచి పెళ్లి కొడుకు కానీ, మైలపోలు కానీ, గృహప్రవేశాలు కానీ, మళ్ళీ ఇంకేదంటే మంగళ వాయిద్యాలు కానీ అంతా నా నాయ బ్రాహ్మణులే. ప్రతిదానికి మంగళ శుభకార్యం జరగడానికి ఏమో నాయ బ్రాహ్మణులు కావాలి. మా వృత్తి కాడికి వస్తే దేశాలు, భారతదేశాలు అందరు బతుకొద్దంటే గతంలో వెనకటి నుంచి చాకలైనా మంగళైనా కుమ్మర ఎందుకు పెట్టారు? అందు గురించి మా వృత్తి మాకిస్తే మేము బతకజాలుతాము. రాబోయే రోజుల్లో నా పిల్లల గిట్ట, మా పిల్లల గిట్ట ఈ భవిష్యత్తు ఉంటుందని ఈ ధర్నా చౌకాడ, ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నా నాయ బ్రహ్మ సోదరు, తెలంగాణ రాష్ట్ర నాయ బ్రహ్మ సోదరులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క జయదేవ్పూర్ వాసులు మరి మల్లన్న సాగర్ నుంచి అక్కడ ఇండ్లు కోల్పోయిన వచ్చి ఇక్కడ కాలనీ ఏర్పడి ఆర్ఎండ్బి కాలనీ వాసులకు, అట్లా ఆర్ఎండ్ కాలనీ వాసులకు, సిద్దిపేట నా నాయ బ్రాహ్మణ కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున మన బాధ, మన కడుపు బాధ ఇందిరా పార్క్ కాడ ఈ యొక్క వాయిస్ వినిపించి అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని, మన హక్కు మనమే సాధించుకున్నాలని. ఏ హక్కు ముందు ఎవరికి రాసియలేరు, వాళ్ళు పోరాడితేనే ఈ హక్కు వచ్చింది. అయ్యా, రాజ్యాంగంలో రాష్ట్రాలలో, మిగతా రాష్ట్రాల్లో ఆర్థికంగా అన్ని రకాల అన్ని వృత్తులలో అన్నిట్లా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, తదితర ఎండోమెంట్ కని ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవులు నా నాయ బ్రహ్మ సోదరులకు లేవు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి మండల్ వరకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల ముందుగా నాయ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలి. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో గిట్ట చాలా మంది, తమిళనాడులో ఒక సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ఎంపీ మినిస్టర్ బి ఉన్నాడు, కర్ణాటక ఇంతకుముందు వీరప్ప, చాలా మంది చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వచ్చే లోపలే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన గిట్ట ఇది 12వ సంవత్సరం జరుగుతుంది. నా నాయ బ్రాహ్మణులకు ఏం న్యాయం జరగలేదను. ఇక నుంచన్నా ఈ ధర్నా నుంచి, రేపు ధర్నా పెద్ద ఎత్తున 2000 నుంచి 5000 మందికి వరకు పబ్లిక్ వస్తారు. ఏంటంటే ఎందుకు వస్తారని మీరు అనొచ్చు కొంతమంది పెద్దలు, అగ్రవర్ణాలు, కార్పొరేట్ సంస్థలు. ఎందుకంటే మా కడుపు కొడుతున్నారు, మా కడుపు బాధ ఏంటో అక్కడ మేము వినిపిస్తాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్క ఈ సిద్దిపేట, దాస్తా, గజ్వెల్లి, ఆర్ఎండ్బి కాలనీ, సాంబీర్పేట్ తదితర విలేజ్ మండల్ నుంచి వచ్చిన నా కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క డిసెంకో, ప్రతి ఒక్క కార్కో చలో ఇందిరా పార్క్, మన వృత్తి మనకే, మన జీవం మనకే, మన జీవం మన వృత్తి మన జీవం మనకే, మన జీవం వస్తే అన్నిట్లా రిజర్వేషన్ మనకు కల్పిస్తారని దీనికి పోరాడదామని మీ అందరి సాక్షిగా మీరందరూ ముందుకుంటే మీ అమ్మడి నేను నడుస్తా అని నా కుల నాయ బ్రహ్మ సోదరుల ద్వారా అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకేనా తమ్మి?